ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ బాల ఆంజనేయ స్వామి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ఆదివారం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణంని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆలయ ఆవరణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపమైన అశ్వత్థ వృక్షానికి, నింబ వృక్షానికి ముందుగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఉభయదాతలు సారంగపాణి మస్తాన్ నాయుడు దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు డివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ ఆలయ చైర్మన్ ఐతా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశం గగనం శూన్యం. ఆకాశం అంటే ఏముంటుంది? గగనం శూన్యం. సైన్స్ ప్రకారం గ్రహాలు చెప్తూ ఉంటారు. ఆకాశం లక్షణమైన శబ్దం, శబ్ద ధ్వని ధ్వని చేయబడేది ఆకాశం. పృథివీ భూమి, భూమి చల్లగా చూసిందంటే మనం లక్ష్యంగా ఉండగలం. మన ఇల్లు, చెట్లు, పుట్టలు, కొండలు లక్ష్యంగా ఉండాలంటే భూమి ప్రశాంతంగా ఉండాలి. భూమి కనిపించిందంటే అదే భూమి అన్ని కూలిపోతాయి. భవనాలలో నడుచుకుంటూ దగ్గర ఉభయకర్తలకు ఎలాంటి పుణ్యం కలుగుతుందో అదే అందరికీ కూడా కలుగుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసిన వారికి ఏ ఫలితం కలుగుతుందో ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న వారికి కూడా అదే ఫలితం కలుగుతుంది అని మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో మనకు చెప్పున్నారు. అలాగే ఏదో ఉభయకర్తలు కూర్చున్నారు వాళ్ళే చేసుకున్న అలా కాదు. ఇక్కడ వచ్చి ఎవరైతే దర్శనం చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. అందరి కోరికలు కూడా నెరవేరాలి. అందరూ కూడా క్షేమంగా ఉండాలని లోక క్షేమార్థం ఈ యొక్క బాలాంజనేయ స్వామి వారి దేవస్థానమునందు ఈ యొక్క అశ్వత్థ వృక్షమునకు, నింబ వృక్షమునకు కళ్యాణాన్ని జరిపిస్తున్నాము. జరిపించిన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.